ఫిల్మ్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్కి అండ్ పిహెచ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ వాచింగ్. I'm actually missing those days when we were shooting because it was a really great experience, first experience in my life. I was shooting a movie and the guy who really supported me and made me understand everything, mistakes, but yeah, he understands everything. And yes, we had a lot of fun and I'm just waiting for the movie. And please go and watch. It's a really nice movie. I hope you all like it. Please go and watch. Thank you. అమెరికాలో డాక్టర్గా ఉండి ఒక ప్యాషన్తో కంటిన్యూ సినిమాలు చేస్తూ ఇవాళ ఇక్కడ మనకి ఎంప్లాయీస్కి కానీ అందరికీ కానీ ఆయన కంటిన్యూ సినిమాలు చేస్తూ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఒక ఆయన ప్యాషన్తో ముందుకెళ్తాం అనేది చాలా అద్భుతం. అలాగే పొలిచేర్ల అరుణాథ్ గారు ఎవరో నాకు తెలియని రోజుల్లో చంద్రహాస్ అని చెప్పి ఒక సినిమా చేశారు. ఒక ఖడ్గం అది ఉంటుంది. సో ఖడ్గం లాంటిది సినిమా చేశారు. ఇట్లాంటి సినిమాలు వస్తే బ్రహ్మాండంగా ఉంటాయి కదా, చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందని అప్పట్లో ఫీల్ అయ్యాను. ఆ సినిమాకి రైటరు విజయేంద్ర ప్రసాద్ గారు, డైరెక్టర్ వచ్చి కీరవాణి గారి ఫాదరు సౌశిక్ దత్త ఆయన ఫాదరు. సో ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. మరి దాన్ని ఫాలో అయ్యారో లేకపోతే వాళ్ళకి నిజంగా ఉండి ఫాలో అయ్యారో. దాని తర్వాత బాహుబలి ఒకటి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి 100 కోట్లు అనేది ఒక కళ. అది మనం ఇంకా 10-15 తరాలైనా కూడా చూడలేము అనే దాన్ని బాహుబలి 1 చూపించింది. అక్కడి నుంచి సమయం లేదు మిత్రమా, విశ్రాంతి లేదు, విరామం లేదు అంటే మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ బాహుబలి 2 అంటే 100 కోట్ల నుంచి వాళ్ళ 1000 కోట్లకి వెళ్ళిపోతావా అనే రేంజ్లో బాహుబలి 2. వీటికి ఇన్స్పిరేషన్ నేను ఆ రోజుల్లో ఆ చంద్రహాస్లో ఆ ఖడ్గం చూసి అలా వస్తుందని చెప్పి అని అనుకున్న దాని నుంచి ఇవాళ నా కోరిక తీరింది. అలా కోరిక తీరటానికి ఇన్స్పిరేషన్గా చంద్రహాస్ చేసిన హరినాథ్ పులిచర్ గారు చాలా అద్భుతం. అట్లాగే ఆయన కంటిన్యూగా చూసుకుంటే ఒక కళ్యాణి సూర్యకిరణ్తో చాప్టర్ 6 అని, తర్వాత హోప్ అని అలా కంటిన్యూ సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇవాళ ఆయన ఎక్కడైతే ఈ సినిమాలకు ఇన్స్పిరేషన్గా ఉండి చేశాడో ఇవాళ ఉన్న ట్రెండ్ ఎట్లా ఉందంటే హారర్ ట్రెండ్ ఉంది. ఎక్కడైతే భయం ఉందో ఆ భయం ఉంటే ఇమీడియట్ ఆడియన్స్ విపరీతంగా థియేటర్ హౌస్ఫుల్ రేంజ్లో వచ్చేస్తున్నారు. ఇవాళ ఆ రేంజ్లో టిక్ టాక్ అనే సినిమాలు చేశారు. టిక్ టాక్ ఆ టైటిల్ చూస్తేనే ఎమ్మటి ఇదేదో కమల్ హాసన్ గారి టిక్ టిక్ సినిమా ఉంది కదా అని చెప్పి తక్కువ అది గుర్తుకొచ్చింది. సో అలా గుర్తుకొచ్చే రేంజ్లో ఒక అద్భుతమైన టైటిల్ పెట్టి ఒక హారర్ పెట్టి ఒక భయం కలిగించే సినిమా తీస్తే డెఫినెట్గా దీనికి ఆడియన్స్ వస్తారు. ఈ సినిమా టిక్ టాక్, ఈ టిక్ టాక్కి పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆల్ ది క్రూ ఇంక్లూడింగ్ మై క్యాస్ట్, ఇక్కడ నిషికంద, తర్వాత వచ్చేసి మౌనిక, మన రాహుల్, ఆనంద్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా చేసిన వాళ్ళు, ప్లస్ కో డైరెక్టర్గా పనిచేసిన లిఖిత్ శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే అందరి పేర్లు. అందరూ ఈ సినిమాకి చాలా మనసు పెట్టి చేశారు అనేది ఇంపార్టెంట్. ఏ సినిమా చేసినా ఏ ప్రాజెక్ట్ చేసినా దాంట్లో మనసా వాచా కర్మని చేస్తే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుందని నేను విశ్వసిస్తాను. అలాగే ఇక్కడ ఈ సినిమా చేయాలంటే దీనికి ముందు ప్రీ ప్రొడక్షన్ 1 year చేసాము. ఆ 1 yearలో ఒక లైన్ తీసుకుని ఈ లైన్ ఎందుకు తీసుకోవాలంటే మా కో డైరెక్టర్ చెప్పాడు, ఇది ప్రసన్న కుమార్ గారు చెప్పినట్లు హారర్ అనే జానర్కి ఒక కమర్షియల్ వాల్యూ ఉంది. ఓపెనింగ్స్ వస్తాయి. ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత ప్రజలు వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా, మనం ఎటువంటి సందేశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉంటే ప్రజలు చూస్తారు సార్. దాని తర్వాత మీరు కావాలంటే ఎటువంటి సందేశం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు అన్న విషయం నాకు మనసుకు హత్తుకుంది. అందుకే ఈ జానర్, ఈ హారర్ కామెడీ జానర్, దీంట్లో ఈ సినిమా టిక్ టాక్ అనే టైటిల్తో వస్తున్నాం. ఇది
అన్ని రకాల ఆడియన్స్కి వీలుండే సినిమా. ఏదో భయపెట్టే సినిమా భయపడుతూనే ఉంటారు. తర్వాత వచ్చేసి అట్లా రాహుల్ చెప్పినట్లు కామెడీ ఉంటుంది. ఆ సినిమా అంతా కమెడియన్స్ మీద, తర్వాత వచ్చేసి ఎంటర్టైన్మెంట్ మీద జరుగుతుంది. ఇప్పుడు మీరు కమర్షియల్ చూశారు, దాంట్లో దయాలకి మనుషులే భయపడాలా అన్న క్వశ్చన్, అంటే దీంట్లో సినిమా దయ్యాలు ఉంటాయి అని చెప్పేస్తున్నాం ముందే. సో ఈ జానర్ ఏంటి అని చెప్పేస్తున్నాం. ఏ సినిమా అయినా ఓపెనింగ్స్ రావాలని చెప్పాను. అలాగే కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాని మీ ముందుకు తీసుకురావాలంటే ఎక్కువ థియేటర్లు పెట్టాలంటే మీకు తెలుసు, ఈ టైంలో థియేటర్స్ రెంట్లు కట్టుకోవాలి. రెంట్లు కట్టి దాని తర్వాత దాన్ని ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటాము. చేసేదానికి ఏం వెనకాడము. ప్రజల ముందుకి వస్తున్న ఈ మంచి ఎంటర్టైన్మెంట్ని అందరూ ఇంటిల్లిపాది చూస్తారు, ఆనందిస్తారనేసి విశ్వసిస్తున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ మూవీకి. ఒకటి ఒక సాంగ్ పిక్చరైజేషన్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా చేయలేని విధంగా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇది ఒక డ్యూయట్. సో మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక మాస్ సాంగ్ ఉంటుంది ముందు, తర్వాత వచ్చేసి కమర్షియల్ ఎలిమెంట్స్కి అయిన ఐటమ్ సాంగ్ ఉంటాయి, 3 ఫైట్లు ఉంటాయి, కామెడీ ఉంది, దాని తర్వాత వచ్చి కామెడీ డైలాగ్ ఉంది. వెకిలి కామెడీ ఏమి లేదు. తర్వాత వచ్చేసి ఎక్కువ అశ్లీలత ఉన్న సన్నివేశాలు ఏమి ఉండవు. సో అందరూ వచ్చి ఈ సినిమాని ఆదరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. రాబోయే 2 ఏళ్లలో అట్లీస్ట్ 4 more మూవీస్ తీయాలనేసి దృఢ సంకల్పంతో ఉన్నాను. 2-3 స్టోరీలు కూడా వింటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. నా జీవితంలో పెద్ద సక్సెస్ఫుల్. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు బొసరా శ్రీధర్ గారి నిర్వహణలో మళ్ళీ వంశీ గారు లేడీస్ టైలర్, ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్. తమాషా ఏమిటంటే జనరల్గా లేడీస్